స్తః ఉత్సాచాత్మన్యజాయత లంకాం ప్రదహత కర్మ కిం స్విత్ కృతమిదం మయా. హనుమంతుడికి చాలా భయం వేసింది. ఆ లంకా పట్టణం అంతా కూడా దహించుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో రాక్షసులంతా కూడా భయపడుతున్నటువంటి సందర్భాన్ని హనుమంతుడు చూశాడు. వారు అదుపు చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది సందర్భం. లంకా పట్టణం అంతా కూడా రాక్షసులు చూసి నిశ్చేష్టులైపోయారు. అలాంటి సమయంలో హనుమంతుడికి తన మీద తనకే ఒక నిందాబుద్ధి కలిగింది. అంటే నేనేమైనా తొందరపడ్డానా, కాల్చివేయటం అనేటటువంటి పని ఏమైనా తొందరపడి చేయటం జరిగిందా నేను అని హనుమంతుడు అనుకుంటూ ఉన్నాడు. లంకాం ప్రతహత కర్మ కిం స్విత్ కృతమిదం మయా. కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి, నేను తొందరపాటుతో ఏమైనా చేశానా అని అనిపించింది హనుమంతుడికి. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుద్ధంతి మహాత్మానో దిక్తమగ్నిమివంభసా. హనుమంతుడు అనుకుంటున్నాడు మనస్సులో, మండుచుండేటటువంటి పెద్ద మంట గనక వచ్చినప్పుడు ఆ మంటలో నీళ్లు చల్లితే ఎలా అయితే మంట ఆగిపోతుందో, పుట్టినటువంటి కోపాన్ని కూడా ఎవరైతే అణచుకోగలుగుతారో, ఆపుకోగలుగుతారో, వాటిని అధిగమించగలుగుతారో వాళ్ళు గొప్ప శ్రేష్ఠులు కదా. ఆహా, నాకు ఈ ఆలోచన ఎందుకు రాలా, తొందరపడ్డానా అని దీప్తమగ్నిమివంభస పురుషశ్రేష్ఠాయే బుద్ధ్యా. వాళ్ళే కదా బుద్ధిమంతులు, శ్రేష్ఠులు. కోపాన్ని ఆపుకోలేకపోతే ఏమైనా జరగవచ్చు కదా. ఇప్పుడు అదే ఏమైనా జరిగిందా? నా వల్ల ఇది జరగటానికి నేనేమైనా తొందరపడ్డానా అనుకుంటున్నాడు హనుమంతుడు. క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పురుషయా వాచా నరః సాధు నధిక్షిపేతు. కోపం కనుక ఎవరికైతే వస్తుందో వాడు ఏ పాపం చేయటానికైనా వెనకాడు. కోపం ఎవరికైతే వస్తుందో ఆ కోపం వచ్చినటువంటి వ్యక్తి పెద్దల్ని కానీ, గురువులను కానీ, బంధువులను కానీ ఎవరిని వదిలిపెట్టాడు. అందరినీ నిందిస్తాడు. అవసరమైతే ప్రాణాలు తీసి వాళ్ళని ఏదైనా చేసేస్తాడు. కోపం అంత ప్రమాదమైంది అని మనస్సులో అంటున్నాడు హనుమంతుడు. కోపం ఇంత ప్రమాదమైనది అవ్వటం వల్ల ఏమైనా ఈ సందర్భం జరిగిందా? వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానతి కరిచితు నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచితు. కోపంలో ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడాలో తెలియదు, ఏం పలకూడదో తెలియదు, ఎవరిని ఏమంటామో తెలియదు, ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో తెలియదు, ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. కోపం అంత ప్రమాదమైంది. పెద్దవారా, చిన్నవారా, పండితులా, చదువుకున్నవారా, చదువు లేనివారా, డబ్బున్నవారా, డబ్బు లేనివారా, అనదగినవారా, అనకూడనివారా, ఇవి ఏవి ఆలోచించాం. చేయాల్సింది చేసుకుంటూ పోతాం. హాని జరుగుతుంది, అపకీర్తి వస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి, చెడ్డ పేరు వస్తుంది. కోపం ఎంత ఇబ్బంది కలిగించేటటువంటి చర్య అని హనుమంతుడు తనను తాను కొంచెం నిందాస్తు చేసుకుంటున్నాడు. లంకా పట్టణాన్ని చూసి, కాల్చబడినటువంటి ఏ లంకా పట్టణంలో రాక్షసులు గగ్గోలు పెడుతున్నారు, వారి స్థితిని చూసి అనిపించింది. యహ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగ్గస్త్వచనం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. పాము గనక కుబుసాన్ని విడిచివేసినట్లు కోపాన్ని ఓర్పు చేత ఎవరైనా గనక వదిలిపెట్టగలిగితే వాడు సత్పురుషుడే. పాముని కుబుసం ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండదు కదా. కుబుసం ఉన్నంత కాలం పాముకి ఇబ్బందే కలుగుతుంది. కుబుసాన్ని వదిలేసిన పాము ఎలా అయితే మంచిగా, ఆరోగ్యంగా, తేజస్సుగా, ఉత్సాహంగా ఉంటుందో, మనిషి కూడా కోపాన్ని వదిలేస్తే అట్లానే వెలువెత్తుతాడు గొప్పగా అని హనుమంతుడు అనుకుంటున్నాడు. యహ సముత్పతితం క్రోధం. క్షమయైవ
నిరస్యతి యథోరగ్గస్త్వచనం జీర్ణాం స వై పురుష ఉచ్యతే. ఎవరైతే కోపాన్ని వదిలిపెడతారో వారు పురుషులలో శ్రేష్ఠుడు కదా. సర్పం ఎలా అయితే కుబుసాన్ని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందో మానవుడు కూడా గొప్పగా వెలుగొందుతాడు కోపాన్ని వదిలిపెడితే. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయత్వా తాం సీతామగ్నిదం స్వామిఘాతకం. హనుమంతుడికి చేయవలసినటువంటి పని అంతా చేసి అన్ని భవనాలన్నింటినీ కూడా కాల్చివేసి రావణుడి భవనం కూడా నేను కాల్చాను, లంక అంతా కూడా దాదాపుగా కాల్చబడింది అని ధైర్యం పొందిన ఆనందం పొందినటువంటి హనుమంతుడికి సీతాదేవి గుర్తొచ్చింది కాసేపటికి. అయ్యో, ఇదే లంకలో కదా సీతమ్మ ఉంది, ఇదే వనాల్లో కదా సీతమ్మ ఉంది, ఈ యొక్క అగ్ని ఈ మంట అలా 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 అశోకవనం దాకా వెళ్ళి ఉండొచ్చు కదా, రాక్షసుల వలె సీతమ్మ కూడా ఏదైనా అయి ఉండవచ్చు కదా అని ఆలోచన వచ్చింది హనుమంతుడికి. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం. ఛీ, నేనెంత సిగ్గులేనటువంటి పని చేశా, కొంచెమైనా నాకు అవగాహన ఉండదు. సీత గురించి ఆలోచన లేకుండా సీతను మర్చిపోయి లంకకి చిచ్చు పెట్టా. సీతాదేవి ఉన్నది అనేటటువంటి ఆలోచనలతో చేయాల్సిన పనులు చేయాల్సింది. ఈ అగ్ని పెట్టడం వల్ల సీతాదేవి దగ్గరికి వెళ్ళి సీతాదేవి కూడా కాలిపోయి ఉండవచ్చు. ప్రభు కార్యం అంతా చెడిపోయినట్టయింది. ఎంత తప్పు చేశా, ఎంత పాపం చేశా నేను. సీతామగ్నిదం స్వామి ఘాతుకం. నేను సీతనకు వచ్చే ఆలోచన లేకుండా నిప్పు పెట్టడం వల్ల రాముడి కార్యం మీద వచ్చినటువంటి పనంతా చెడిపోయి అని బాధపడటం మొదలుపెట్టాడు హనుమంతుడు. యది దగ్ధ్వా తుయం లంక నూనమర్మార్యాపి జానకి దగ్ధా తేన మయా బర్హతం కార్యమజానతాం. లంకా పట్టణం మొత్తమే కాలిపోతే సీతాదేవి కూడా కాలిపోయి ఉండొచ్చు. నేను తెలివి తక్కువ పని చేయటం వల్ల నా ప్రభు కార్యం అంతా నేనే స్వతహాగా పాడు చేసిన వాడిని అయిపోయానే అని బాధపడుతున్నాడు. సిగ్గుగా అనిపిస్తుంది తనలో తానికే. కోపాన్ని అధిగమించిస్తే బాగుండేది కదా, సీతమ్మ కూడా కాలిపోయి ఉండొచ్చు అని బాధపడటం మొదలుపెట్టాడు హనుమంతుడు. తనను తానే నిందించుకుంటున్నాడు. లంకా పట్టణం అంతా చూస్తూ ఉంటే ఆపలేనటువంటి అగ్ని జ్వలిస్తూ ఉంది. ఎంతో మంది రాక్షసులు, కొన్ని వేల లక్షల మంది కాలిపోతున్నారు మంటల్లో. భవనమంతా, లంకా సంపదంతా దహనమైపోయింది. సీతాదేవి దగ్గరకు కూడా ఈ అగ్ని వెళ్ళి సీతమ్మను కూడా దహించి ఉండవచ్చు అని హనుమంతుడు అనుకుంటున్నాడు. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయత్వా తాం సీతామగ్నిదం స్వామిఘాతకం. ఎంత తప్పు చేశా, సిగ్గులేనటువంటి పని, ఆలోచన లేనటువంటి పని, ఏమాత్రం విచక్షణ లేని పని నేను చేశా కదా అని హనుమంతుడు బాధపడుతున్నాడు. యది దగ్ధాత్యం లంకా నూనమార్యాపి జానకీ
దగ్ధా తేన మయా బర్హుర్హతం భక్తుర్హతం కార్యమజానత లంక మొత్తం కాలిపోయింది. పూజ్యురాలైనటువంటి సీతాదేవి కూడా కాలిపోయి ఉండవచ్చు. నేను తొందరపాటుతో లంకా పట్టణం మొత్తానికి నిప్పు పెట్టడం వల్ల ఎంత ఘోరం జరిగింది. నా తెలివి తక్కువ పని వల్ల ప్రభు అయినటువంటి శ్రీరాముడి కార్యం మొత్తం చెడిపోయింది. అయ్యో అని దుఃఖాక్రాంతులో అయ్యాడు హనుమంతుడు. యదద్ధ మయా మారంభస్తత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఏ కార్యం చేయాలని ఎంత శ్రమపడి ప్రయత్నించి ఇంత దూరం వచ్చానో ఆ పని అంతా చెడిపోయింది కదా. ఎందుకు? లంకా పట్టణాన్ని కాల్చివేయటం వల్ల ఈ పని అంతా చెడిపోయింది. సీతాదేవిని నేను చూసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. రక్షించడానికి శ్రీరాముడు రక్షించుకోవడానికి వీలు లేకుండా పోయింది. సీతాదేవిని నేనే స్వతహాగా కాల్చిన వాడిని అయిపోయా. కార్యమంతా చెడిపోయింది అని హనుమంతుడు బాధపడుతున్నాడు. యదద్ధ మయమారంభ తత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. సీతాదేవిని నేను రక్షించలేకపోయా. సీతాదేవి పని మీదే వచ్చినా కానీ ఆమెని నా తెలివి తక్కువతనంతో రక్షించలేకపోయా. దహించబడి ఉండవచ్చు అనే ఆలోచనలో పడ్డాడు. ఈషత్కార్యమితం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః. తలపెట్టినటువంటి ప్రారంభించినటువంటి పని, అనుకున్నటువంటి పని చాలా వరకు పూర్తయింది. కానీ నేను కోపము చేత నేను చేసినటువంటి పని వలన మొత్తం చెడిపోయింది, వినాశనం అయిపోయింది. సందేహం లేదు. సీతాదేవి దగ్గరకు కూడా ఈ అగ్ని వెళ్ళి సీతాదేవి ఉన్న ప్రదేశాన్ని, సీతాదేవిని దహించి వేసి ఉండవచ్చు. నా యొక్క తొందరపాటుతనం ఎంత పనిచేసింది. వినష్టా జానకీ నూనం నహ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కచ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ లంకా పట్టణం అంతా భస్మం అయిపోయింది. దాదాపుగా
కుప్పల కుప్పల బూడిద అయి ఉన్నాయి. భవనాలు కాలిపోయి, రాక్షసులు కాలిపోయి, ఎన్నో ఉద్యానవనాలు కాలిపోయి, వృక్షాలు కాలిపోయి భస్మం అయిపోయింది. ఇప్పటికే లంక అసలు కనబడడం లేదు, దాదాపుగా అగ్నే కనబడుతుంది. ఎడు చూసినా జానకీదేవి కూడా తప్పక కాలిపోయి ఉండొచ్చు, ఆమె కూడా భస్మం అయిపోయి ఉండొచ్చు. నా తొందరపాటుతనం ఎంత పని చేసింది అని హనుమంతుడు శోకిస్తున్నాడు. యది తద్విదహం యది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాతు ఇహైవ ప్రాణ సన్యాసో మమాపి యద్యరోచతే. నా బుద్ధి వైపరీత్యం, నా యొక్క తొందరపాటుతనం, ఆలోచన లేనటువంటి తనం వల్ల ఈ పనంతా చెడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రాణత్యాగం చేయటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి హనుమంతుడు రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. తొందరపాటుతనంతో ఇదంతా చేశాను అనుకున్నాడు. యది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాతు ఇహైవ ప్రాణ సన్యాసో మమాపి యద్య రోచతే. నేను చేయగలిగినటువంటిది ఏమీ లేదు, ప్రాణత్యాగం చేయటం తప్ప. నా తొందరపాటుతనం వల్ల సీతాదేవి భస్మం అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాడు. కిమగ్నౌ నిపతాం యద్య ఆహోస్విద్బడభాముఖే శరీరమాహో సత్వానాం తద్మిసాగరవాసినాం. నేను కూడా అగ్నిలో దూకుతా, ప్రాణాలను వదిలేస్తా. బడవాగ్నిలో దూకి ప్రాణాలు వదిలేస్తా, లేక సముద్రంలో దూకేస్తా, లేకపోతే జంతువులకి నా శరీరాన్ని ఆహారంగా ఇచ్చేస్తా. జంతువుల దగ్గరికి వెళ్ళి జంతువులకు నా శరీరాన్ని ఆహారంగా ఇచ్చేసి అయినా ప్రాణాలను వదిలేస్తా. సముద్రంలో అయినా దూకుతా, అగ్నిలో అయినా దూకుతా. బ్రతకడం మాత్రం ఉపయోగం లేదు బ్రతికినందువల్ల అని హనుమంతుడు అనుకుంటున్నాడు. కిమగ్నౌ నిపతాం యద్య ఆహోస్విద్ బడభాముఖ ఆహోస్విద్ బడభాముఖే శరీరమాహో సత్వానాం దద్మి సాగరవాసినాం. ప్రాణాలు వదిలేయాలి అనుకున్నప్పుడు అగ్నిలో దూకేసైన ప్రాణం వదులుతా. అహోస్వితో బడవాముఖే, బడవాగ్ని సముద్రంలో, బడవాగ్ని ఉండేటటువంటి ప్రదేశం సముద్రం. ఆ బడవాగ్నిలో ఉన్నటువంటి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలేస్తా. లేకపోతే సత్వానాం జంతువులకి నా శరీరాన్ని ఇచ్చేస్తా. ప్రాణం మాత్రం వదిలేయటం తథ్యం, ఉపయోగం లేదు బ్రతికి ఉండే అని హనుమంతుడు బాధపడుతున్నాడు. కథం హి జీవతా శక్యో మయా ద్రష్టం, కథం హి జీవతా శక్యో మయా ద్రష్టం హరీశ్వరః తౌ వా పురుషశార్దూలో
కార్య సర్వస్వఘాతినా. మొత్తం కార్యం అంతా కూడా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవుడికి కానీ రామలక్ష్మణులకు కానీ నా ముఖాన్ని ఎలా చూపించాలి? ఒకవేళ ప్రాణాలతో నేను ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఏమి చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పాలి? పని అంతా చెడిపోయిన తర్వాత నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి రామచంద్ర స్వామికి ఎలాంటి నా ముఖం చూపించి ఏమి సమాధానం చెప్పాలి? ఎలా ఒప్పించాలి వాళ్ళకి అని హనుమంతుడు బాధపడుతున్నాడు. మయా ఖలు తదే వేదం రోషదోష ప్రదర్శితం ప్రజితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. నేను కోపావేశంలో 3 లోకములలో ప్రసిద్ధమైనటువంటి సహజమైనటువంటి చంచలత్వం కలిగినటువంటి వాడిని. ఎంత కోపం సహజమైనటువంటి చంచలత్వం కోతులుకుంటుందో, చపలత్వం ఉంటుందో అటువంటి చపలత్వం నాకున్నటువంటి వాడిని. మయా ఖలు తదే వేదం రోషదోషా ప్రదర్శితం ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. అసలే నేను కోతిని, చపలత్వం కలిగినటువంటి వాణ్ణి. 3 లోకాలలో ప్రసిద్ధమైనటువంటి కోతులన్నిటికీ కూడా చపలత్వం ఉంటుంది కదా, చంచల స్వభావం ఉంటుంది కదా. అటువంటి చంచల స్వభావాన్ని నేను ఇప్పుడు చూపాను. ధిగస్తు రాజసంభావం అనీశమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్మయా సీతా నరక్షిత. ఛీ అని తనను తానే నిందించుకుంటున్నాడు హనుమంతుడు. రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది, కనీసం అదుపులో ఉండదు కూడా. అది చపలత్వం కలిగిస్తుంది. దీని ప్రభావం చేత నేను సీతను రక్షించుకోలేకపోయా. రక్షించుకునేటటువంటి సమర్థుడునై ఉండి కూడా ఆమెను నేను రక్షింపలేకపోయా, నా తొందరపాటు చేత, నా రజోగుణం చేత అని హనుమంతుడు బాధపడుతున్నాడు. ధిగస్తు రాజసం భావమనీశమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్మయా సీతా నరక్షితా. సీతాదేవిని నేను రక్షించుకోలేకపోయా. నా తొందరపాటు వల్ల, నా రాజస ప్రవృత్తి వల్ల సీతాదేవిని రక్షించుకునేటటువంటి సమర్థుడనై ఉండి కూడా రక్షింపలేకపోయాను. వినష్టాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవః స బంధుర్వినశిష్యతి. సీతాదేవి గనక నేను చేసినటువంటి తొందరపాటు వల్ల సీతాదేవి మరణించి ఉంటే రామలక్ష్మణులిద్దరూ కూడా మరణిస్తారు. సీతాదేవి లేదు అనేటటువంటి విషయం రాముడికి చెప్తే రాముడు బ్రతకలేడు. రాముడు బ్రతకలేకపోతే, రాముడు బ్రతకకపోతే లక్ష్మణుడు బ్రతకడు.
వారు లేకపోతే బంధువులంతా మరణిస్తారు. సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు మరణించిన తర్వాత అంగద, జాంబవంతాలు అందరూ ప్రాణాలు పోతాయి. వానర సైన్యం అంతా నశించిపోతుంది. నా యొక్క తొందరపాటు వల్ల ఎంత అనర్థం జరిగింది. వినస్తాయాం సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవః సబంధుర్వినశిష్యతి. సీత మరణించింది అనేటటువంటి వార్త రామలక్ష్మణులు తట్టుకోలేక వారిద్దరూ ప్రాణాలు పోతాయి. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించిన తర్వాత బంధువు మిత్ర సపరివారంగా సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. ఏతదేవ వచః శ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా శత్రు సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. రామలక్ష్మణుడు ప్రాణాలు వదిలిన విషయం భరత శత్రుఘ్నుడికి తెలిస్తే వాళ్ళు మాత్రం బ్రతుకుతారా? భరతుడు ప్రాణాలు వదిలేస్తాడు. భరతుడు ప్రాణాలు వదిలేస్తే శత్రుఘ్నుడు బ్రతుకుతాడా? శత్రుఘ్నుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. ఎలా జీవించగలడు? ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే గతేనాశమసంశయం భవిష్యంతి ప్రజా సర్వాః శోక సంతాన పీడితాః. ధర్మ మార్గాన్ని పాటించేటటువంటి ఇక్ష్వాకు వంశీయులు మొత్తం కూడా బాధలో ఉంటారు, శోకంలో మునిగిపోతారు, మనస్తాపం చేత పీడితులై వారు ప్రాణాలు వదులుతారు. సందేహం లేదు. నా తొందరపాటుతనం ఇంత దూరం తీసుకెళ్తుందని నేను అనుకోలేదు అని హనుమంతుడు దుఃఖిస్తున్నాడు. ఏతదేవ వచః శ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. ఎవరు జీవించగలరు? శ్రీరాముడు లేక లక్ష్మణుడు లేకపోతే భరతుడు బ్రతుకుతాడా? లక్ష్మణుడు శత్రుఘ్నుడు జీవిస్తాడా? ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే గతే నాశమసంశయం భవిష్యంతి ప్రజాః సర్వాః శోక సంతాన పీడితాః. ఇక్ష్వాకు వంశమంతా కూడా దుఃఖిస్తూ ఉంటుంది. రాముడు లేక, లక్ష్మణుడు లేక, భరతుడు లేక, శత్రుఘ్నుడు లేక దుఃఖాక్రాంతులైపోతారు. నేను చేసినటువంటి ఈ అగ్ని నా తోకనే కాల్చలేదు అని లంక అంతటా కాల్చింది అని మనస్సులో అనుకుంటూ ఈ అగ్ని నా తోకని కాల్చలేదు కదా, సీతాదేవిని ఎట్లా కాల్చగలడు అని మనస్సులో కాసేపటికి అనుమానం వచ్చింది హనుమంతుడికి. బాధపడుతూనే ఉన్నాడు. బాధపడుతూ ఆలోచనలో పడ్డాడు. ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే
గతే నాశమ సంశయం. అందరూ బ్రతకరు అని బాధపడుతూ మరలా కొంచెం సందేహం వచ్చింది. నాతోకనే రామకార్యం మీద వచ్చినటువంటి నాతోకనే అగ్ని కాల్చలేదు కదా, మరి సీతాదేవిని ఎలా కాల్చగలదు అని మనస్సులో అనుకుంటున్నాడు. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహ రోగదోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః. మనస్సు నిండా దోషము అలాగే రోషము దోషము నిండినటువంటి వాణ్ణి నేను చేయరాని పని చేశా కదా అని నాకు అర్థం అవుతుంది. తొందరపడ్డారని అనిపిస్తోంది హనుమంతుడికి. ఇది చింతయత్తస్య నిమిత్తాన్యుపదేపిరి తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహః. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహః. రోగ దోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః. ధర్మార్థాలు రక్షించుకోలేక రోషాన్ని బాగా రోషముతో కోపముతో ద్వేషముతో నిండినటువంటి మనస్సు కలిగినటువంటి నేను లోక వినాశనానికి కారణాన్నయ్యా. ఈ యొక్క పని చేశా తొందరపాటుతనం వల్ల. ఇది చింతయతస్థస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయతు. హనుమంతుడి ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. స్వయముగా అనుభవించిన శకునములు కూడా కనబడే కొన్ని తనకి స్వతహాగా ఏదో తప్పు జరిగిపోతుంది అనేటటువంటి శకునాలు కూడా కొన్ని కనపడ్డాయట హనుమంతుడికి. అప్పుడు మళ్ళా ఇలా అనుకుంటూ ఉన్నాడు హనుమంతుడు. ఇది చింతయతస్థస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయతు. శకునాలు కనపడ్డాయి హనుమంతుడికి. అథవా చారు సర్వాంగి రక్షితా స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అందమైన సకల సౌఖ్యము సౌందర్యవతిగా ఉండేటటువంటి సీతాదేవి తేజస్సే రక్షించున్నది. సీత ఆమె తేజస్సే సీతాదేవిని ఆమె తేజస్సే రక్షిస్తుంది. మంగళప్రదురాలైనటువంటి సీతాదేవి ఎలా నశిస్తుంది? అగ్నిని కాలుస్తుందా అని అనుకుంటున్నాడు. కాసేపటికి ఆలోచన వచ్చింది హనుమంతుడిలో. చారు సర్వాంగి గొప్ప సౌందర్యవతి అయినటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి సీతమ్మ ఆమె తేజస్సే అగ్ని కదా. నశిష్యతి కళ్యాణి ఆమె తేజస్సు ఆమెనే ఎలా నశింపచేస్తుంది? అగ్ని కాల్స్తుందా? ఇది సాధ్యమా అని హనుమంతుడు అనుకుంటున్నాడు. అథవా చారు సర్వాంగి
రక్షితా స్వేన తేజసా న శిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్ని ఎలా దహించగలదు? అగ్నిరగ్నౌ ప్రవర్తతే. సీతమ్మ తేజస్సేవకి అగ్ని కదా, ఆమె ఎలా నశింపచేసుకోగలదు? అంటే సీతాదేవిని అగ్ని తాకగలుగుతుందా? నహి ధర్మార్థ నస్తస్య భార్యా మమిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం సృష్టుమర్హతి పావకః. అపరిమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శ్రీరాముడు భార్య తన పాతివ్రత్యము చేత రక్షింపబడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా సీతాదేవిని అగ్ని తాకలేదు, స్పృశించలేదు, దహించలేదు. సీతాదేవి తేజస్సు అటువంటిది, సీతాదేవి పాతివ్రత్యం అటువంటిది అని హనుమంతుడు మళ్ళీ ఆలోచనలోకి వచ్చాడు. నహి ధర్మాత్మ నస్తస్య ధర్మాత్మ నస్తస్య భార్యామిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. శ్రీరాముడు భార్య అయినటువంటి సీతాదేవి తేజస్సే ఒక అగ్ని. ఆమె పాతివ్రత్యమే ఆమెను రక్షిస్తూ ఉంది. అటువంటి సీతాదేవిని అగ్ని స్పృశించదాలు, అసలు తాకలేదు అగ్ని. సీతాదేవిని తాకలేనటువంటి అగ్ని ఎలా కాల్చగలదు? నూనం రామ ప్రభావేణ వైదేహ్యా సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నాదహద్ధవ్యవాహనః. కాల్చివేసేటటువంటి గుణం అగ్నికి ఉంది, కానీ నన్ను కాల్చలేదు. ఇందుకు కారణం రాముని ప్రభావం, సీతాదేవి పుణ్యమే. అగ్నిహోత్రుడికి అగ్నిదేవుడికి కాల్చే గుణం స్వతహాగా ఉంది కదా, కానీ మరి నా తోక కాలటం లేదు. దీనికి కారణం రాముడి ప్రభావం, సీతాదేవి పుణ్యం, సీతాదేవి పాతివ్రత్యం. ఎందుకంటే నేను వచ్చింది వారి పని మీద, అందువల్ల వారి పాతివ్రత్యం, వారి ప్రభావం చేత నా తోకకి అగ్ని ఏమీ చేయటం లేదు. అటువంటి సీతాదేవిని ఎలా చేయగలరు అని హనుమంతుడు అనుకుంటున్నాడు. నూనం రామ ప్రభావేన వైదేహ్యాః సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నాదహద్ధవ్యవాహనః. నాదహద్ధవ్య అగ్నిహోత్రుడికి అగ్నిదేవుడికి కాల్చే స్వభావం స్వతహాగా ఉన్న సీతాదేవిని కాల్చలేడు. కారణం రాముడి ప్రభావం, సీతాదేవి పుణ్యం. ఇవి రెండూ ఉండటం వల్ల అగ్నిహోత్రుడు నా తోకనే కాల్చలేదు. ఇక సీతాదేవిని ఎలా కాలుస్తారు? త్రయాణం భరతాదీనాం
భ్రాతॄణాం దేవతాయ చ దేవతాచయ రామస్య చ మనః కాంతా సా కథం వినశిష్యతి. భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి ముగ్గురికి కూడా పూజ్యురాలు కదా సీతమ్మ. రాముని మనస్సుకి అత్యంత ఆత్మీయురాలు సీతమ్మ. అటువంటి సీతాదేవిని అగ్ని ఎలా తాకగలదు, అగ్ని ఎలా దహించగలదు సీతమ్మ? ఏమిటి సీతాదేవి ప్రభావం అంటే సామాన్యమా? నా తోకకున్నటువంటి అగ్ని ఇంతసేపు నేను లంక మొత్తం దహించింది, కానీ అగ్ని నా తోకని ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. కారణం సీతాదేవి ప్రభావమే ఇది, రాముడి ప్రభావం ఇది అని హనుమంతుడు అనుకుంటున్నాడు. త్రయాణం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మనః కాంతా సా కథం వినశిష్యతి. సీతాదేవి ఎట్లు అగ్ని చేత నశించింది అని అనుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి ముగ్గురు సోదరులకి పూజ్యురాలే సీతమ్మ. రాముడికి మనస్సుకి అత్యంత ప్రియురాలైనటువంటి సీతాదేవిని అగ్ని వచ్చి తాకగలదా, స్పృశించగలదా, దహించగలదా? ఏమిటి ఆలోచన? యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. ఎక్కడైనా సరే, ఏదైనా సరే కాల్చగలిగేటటువంటి అగ్ని నా తోకని కాల్చలేదు. అటువంటి అగ్ని సీతాదేవిని కాలుస్తుందా? ఇది సాధ్యం అవుతుందా అని హనుమంతుడు అనుకుంటున్నాడు. ఎంతసేపైనా లంకా దహనం చేసినా గాని అగ్నిదేవుడు నా తోకని ఏమీ చేయలేదు. అటువంటి అగ్ని సీతాదేవిని కాల్చగలడా? సీతాదేవి ప్రభావం చేతే నా తోకకి కానీ నాకు కానీ ఎటువంటి హాని కలగలేదు. నేను చేయాలనుకున్న పని అంతా చేయగలిగా. ఇది సీతమ్మ ప్రభావం, రామయ్య ప్రభావం అనుకున్నాడు హనుమంతుడు. యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. సీతాదేవి తోకని ఎలా, సీతాదేవి ప్రభావం చేత నా తోకని ఏమీ చేయనటువంటి అగ్నిదేవుడు సీతాదేవిని ఎలా కాల్చగలడు? కాల్చలేరు కదా. సీతాదేవి ప్రభావం అటువంటిది అని హనుమంతుడు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరేర్జల మధ్యే ప్రదర్శనం. హనుమంతుడు తాను వచ్చినప్పుడు జలమధ్యమనందు మైనాక పర్వతం కనబడినప్పుడు కూడా ఆశ్చర్యపూర్వకంగా స్మరించాడు. మైనాకుడు వచ్చి మైనాకుడు హనుమంతుడికి పరిచర్యలు చేసేటటువంటి సందర్భంలో ఏదైనా సరే నా యొక్క ప్రయాణం ఆగిపోవటానికి కారణమా అని అనుకున్నాడు. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భక్తని అపి సా నిర్దహేదగ్నిం నతామగ్ని ప్రదక్ష్యతి. తపస్సు చేత, మంచి మాటల చేత, భర్త విషయమైన ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి భక్తి చేత సీతను అగ్ని కాల్చివేయును. ఆమె అగ్ని కాల్చదు. ఎంత మంచి మనస్సు, మంచి తేజస్సు కలిగినటువంటి సీతాదేవి
సీతాదేవిని అగ్ని తాకలేదు, అగ్ని కాల్చలేదు అని తనలో తానే, తన మనస్సుకు తానే సమాధానం చెప్పుకుంటున్నాడు. ఎందుకు? సీతాదేవి తపస్సు అటువంటిది, సీతాదేవి సత్యమైనటువంటి మాట తీరటువంటిది. భర్త విషయంలో కానీ తన యొక్క బంధం పట్ల కానీ ఏకాగ్రమైనటువంటి భక్తి, శ్రద్ధ, ఒక నిష్ఠ కలిగినటువంటి ఆమెని అగ్ని కాలుస్తుందా? కాల్చివేయలేదు. అగ్ని తాకలేదు, దగ్గరికి రాలేదు, స్పృశించలేదు అని హనుమంతుడు అనుకుంటున్నాడు. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరే జలమధ్యే ప్రదర్శనం ఆశ్చర్యపూర్వకంగా అనుకుంటున్నాడు. మైనాక పర్వతం వచ్చి నా యొక్క ప్రయాణాన్ని సముద్ర మధ్యలో ఆపేస్తాడేమో అన్నా ఆపేయకుండా చక్కగా గౌరవించనని పంపించాడంటే అది సీతాదేవి ప్రభావమే. సీతాదేవి తపస్సు అటువంటిది, సీతాదేవి భక్తి అటువంటిది. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి అపి సా నిర్దహేదగ్నిం నతామగ్నిః ప్రతక్షతి. తపస్సు చేత సీతాదేవి గొప్పది, సత్యమైనటువంటి నడవడిక చేత కూడా సీతాదేవి గొప్పది. భర్త విషయంలో ఏకాగ్రమైనటువంటి భక్తి కలిగినటువంటి సీతాదేవి, అటువంటి సీతాదేవిని అగ్ని కాల్చలేదు, అగ్ని చూడలేదు, అగ్ని దహించలేదు, స్పృశించలేదు అని అనుకుంటున్నాడు. సతథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహ శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మానం. హనుమంతుడు ఇలా ఆలోచించుకుంటూ, మనస్సులో తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. సీతాదేవి పాతివ్రత్యం గురించి, శక్తి గురించి అనుకుంటూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మహాత్ములైనటువంటి చారణులు మాట వినపడింది హనుమంతుడికి. చారణులు ఆకాశంలో సంచరించేటటువంటి వారు, ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి చారణులు కొంతమంది వెళుతూ ఉన్నారు. హనుమంతుడు బాధపడుతూ సీతాదేవిని స్మరించుకుంటూ తప్పు చేశానా అనుకున్నాడు కాసేపు. నా తోకనే ఏమీ చేయలేనటువంటి అగ్నిదేవుడు సీతాదేవిని తాకగలడా? సీతాదేవి పాతివ్రత్యం అటువంటిది కదా అని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో చారణులు మాట హనుమంతుడి చెవిన పడింది. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హనుమత అగ్నిం విసృజతావేక్ష్ణం భీమం రాక్షసవేశ్మని. చాలా భయంకరమైనటువంటి అగ్ని రావణుడి గృహాన్ని ముట్టింది, చుట్టముట్టింది, దహించింది. హనుమంతుడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు. ఎంత ఆశ్చర్యం! లంకను మొత్తం ధ్వంసం చేశాడు, కాల్చేశాడు. రావణుడి గృహాన్ని సైతం కూడా నిప్పుపెట్టి దహించాడంటే హనుమంతుడు ఎంత గొప్పవాడయ్యా! ప్రపలాయిత రాక్షస స్త్రీ బాల వృద్ధ సమాకుల జనకోలాహలాత్మాత క్రందంతి వాద్రికందరే. రాక్షస స్త్రీలు, బాలురు, వృద్ధులు పరిగెత్తుట, భయపడటం, లంకాపట్టణం అంతా గగ్గోలెత్తింది కదా. కోలాహలం చేత నిండిపోయినటువంటి లంకాపట్టణం రోదన చేత ఉందట. పర్వత గృహంలోకి పరిగెత్తుతూ ఉన్నారు రాక్షస స్త్రీలు, రాక్షసులంతా కూడా. ఆ ధ్వని అంతా అంతటా వ్యాపిస్తూ ఉంది. గుహలన్నీ కూడా ఏడుస్తూ బాధతో ఉన్నాయి. లంక అంతా కూడా ఏడుపు ముఖంగా ఏడుస్తూ ఉన్నది అని
చెప్పుకుంటూ ఉన్నారు చారణులంతా కూడా. ఎంత పని చేశాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు చారణులు. ఈ మాట చివర హనుమంతుడు చివరబడింది. సతథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం చారణుల మాట బాగా వినపడింది హనుమంతుడికి. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతావీక్ష్ణం భీమం రాక్షస విష్మని. ఎవ్వరూ చేయలేని పని చేశారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల గృహాలన్నీ కాల్చారే హనుమంతుడు. రావణుడి గృహం కూడా కాల్చబడింది. ఇది సామాన్యమా? రావణుడి దగ్గరికి చేరటమే కష్టం. అటువంటిది రావణుడి గృహానికి కూడా నిప్పు పెట్టించి దహించాడంటే ఎంత ఆశ్చర్యం అని చారణులు అనుకుంటున్నటువంటి మాట, అనుకుంటూ వెళుతున్నటువంటి మాట హనుమంతుడు చెవిలో పడింది. అహో ఖలు కృతం కర్మ దుష్కరం దుష్కరం హనుమత అగ్నిం విసృజతావీక్ష్ణం భీమం రాక్షసవేష్మని. ఎవరూ చేయలేని పని చేశాడు కదా, సాధ్యమయ్యే పని ఇది. అటువంటి పని హనుమంతుడు చేశాడు, ఎంత ఆశ్చర్యం అని అనుకుంటూ ఉన్నారు చారణులు. ప్రపలాయిత రక్ష స్త్రీ బాల వృద్ధ సమాకుల జనకోలాహలాద్మాత క్రందంతి వాద్రికందరైః. ఏడ్చుచూ ఉన్నారు, పర్వత గుహల్లోకి పారిపోతూ ఉన్నారు. కాపాడేవాడే లేడా అనుకుంటూ రాక్షసులు, రాక్షస స్త్రీలు, రాక్షస సంతానమైనటువంటి బాలురు, వృద్ధులు అందరూ పరిగెత్తుతూ ఉన్నారు. ఆ చారణలు చూస్తూ ఉన్నారు కాలేటటువంటి లంకాపట్టణాన్ని. ప్రపలాయత రక్షసః స్త్రీ బాల వృద్ధ సమాకుల జనకోలాహలాద్మాత క్రందంతి వాద్రికందరైః. దగ్ధేయం నగరే సర్వా సాట్ట ప్రాకార తోరణ జానకీన చ దగ్ధేతి విస్మయోద్భుత ఏవనః. లంకాపట్టణం అంతా కాలిపోయింది. ఎంతో మంది మంత్రులు, ఉపమంత్రులు, అలాగే అక్కడ ఉండేటటువంటి సామంతులు, రావణుడు భవనంతో సహా మొత్తం కాలిపోయిందే. కానీ
సీత మాత్రం దహించలేదు. మాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు ఈ పని ఎలా సాధ్యమైంది? హనుమంతుడు చేసినటువంటి పని వల్ల ఒక్క సీతాదేవి ఉన్న ప్రదేశం, సీతాదేవి తప్ప లంకాపట్టణం అంతా కాలిపోయింది. ఏమద్భుతం! విస్మయోద్భుత ఏవ, విస్మితం చేస్తోంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎలా అని చారణులు అనుకుంటూ ఆకాశ మార్గాన్ని వెళుతూ అనుకున్నటువంటి మాట హనుమంతుడి చెవిలో పడింది. దగ్ధేయం నగరీ సర్వ, లంకానగరం అంతా కాల్చబడింది. సాట్ట ప్రాకార తోరణ, ప్రాకారాలు, తోరణాలు, ఉద్యానవనాలు, నందనవనాలు, రావణుడి భవనము, మంత్రుల భవనాలు, ధనవంతుల భవనాలు, రాక్షసుల భవనాలు అన్నీ కాలిపోయాయి. జానకీ నచ దగ్ధేతి, ఒక జానకీదేవి ఉన్నటువంటి ప్రదేశం తప్ప అంతా కాలిపోయింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఆ ఒక్కటి తప్ప మిగిలిందే కాల్చాడు ఈ హనుమంతుడు. ఎంత గొప్పవాడు, ఎంత నైపుణ్యత ఉంది హనుమంతుల్లో, ఎంత ఆలోచనా శక్తి ఉంది అని చారణులు అనుకుంటూ ఉన్నటువంటి విషయం బాధపడుతూ నిరుత్సాహంగా ఉన్నటువంటి హనుమంతుడి చెవులో పడింది. జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవన, స నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. హనుమంతుడు గొప్ప మనస్సు కదా, గొప్ప ధైర్యం కదా, అనుకున్నటువంటి పనిని అనుకున్నట్లుగా చేయగలిగాడు కదా హనుమంతుడు. కనబడినటువంటి శకునాలన్నీ చూశాడు. హనుమంతుడికి చెవులో ఈ మాట వినపడింది. ఋషుల మాట వినపడ్డ తర్వాత కొంచెం సంతోషాన్ని పొందాడు హనుమంతుడు. తతః కపిః ప్రాప్త మనోరథార్థస్తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రమాణాయ మతించకార. హనుమంతుడు మనస్సులో ఈ విధంగా అనుకోని ఆనందాన్ని పొందాడు. రాజకుమారుడైనటువంటి శ్రీరాముడు అలాగే సీతాదేవి ఉన్నట్లు తెలుసుకున్నాడు. రాముడు క్షేమంగా ఉండాలంటే సీతాదేవి ఉండాలి. సీతాదేవి క్షేమము అని చారణులు చెప్పుకుంటూ ఉన్నారు. నా చెవులు పడింది. ప్రత్యక్షంగా నేను సీతాదేవిని చూసి ఇక వెళ్తా ఇక్కడి నుండి. నా కళ్ళతో నేను సీతాదేవిని చూస్తే తప్ప నాకు నమ్మకం కలగదు. ఇప్పటి వరకు నేను బాధలో ఉన్న సీతాదేవి కూడా దహించి వేసిందేమో అగ్ని అని బాధపడ్డా. నా కళ్ళతో నేను చూసి చారణులు చెప్పినటువంటి సంకేతం ఆ శకునాన్ని నిజమని నమ్మి అప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరతా అని సంతోషపడ్డాడు. మనస్సులో సంతోషాన్ని తెచ్చుకున్నాడు. స నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. హనుమంతుడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు. శకునం అంటే వారు చెప్పుకునేటటువంటి వారు హనుమంతుడిని పొగిడేటటువంటి విధానం, లంకా దహనం అంతా కాల్చబడింది అనేటటువంటి విధ మాటలు, రావణుడి భవనం కూడా కాల్చాడే సామాన్యుడా అనేటటువంటి మాటలు, ఒక్క సీతాదేవి ఉన్న ప్రదేశం సీతాదేవి తప్ప అశోకవనం తప్ప మిగిలినంతా కాలింది, సీతాదేవి క్షేమంగా ఉంది, ఎంత ఆలోచనాత్మకంగా చేశాడు అనేటటువంటి మాట ఎప్పుడైతే శకునంగా హనుమంతుడి చెవిలో పడిందో సంతోషం పొందాడు. తతః కపిః ప్రాప్త మనోరథార్థస్తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రాప్త మనోరథార్థ
తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతాం ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిమా ప్రతిప్రయాణాయ మతించకార. హనుమంతుడు మనోరథం సఫలమైందనుకున్నాడు. వచ్చినటువంటి పని సీతాదేవిని చూశాను. లంక అంతా దహనం చేయటం వల్ల సీతాదేవి కూడా కాలిపోయింది. అయ్యో వచ్చిన పని పాడైంది అనుకున్నాడు. మరలా హనుమంతుడు మనస్సులో తనకు తానే ఆలోచన వచ్చింది. నాతోకనే ఏమీ చేయనటువంటి అగ్నిదేవుడు సీతాదేవిని తాకగలడా? అగ్ని అంటే ఎవరు? సీతాదేవి తేజస్సే కదా. సీతాదేవి తపస్సు అటువంటిది. సీతమ్మని ఏమీ చేయలేడు అగ్నిహోత్రుడు అనుకున్నాడు. అటువంటి సందర్భంలో చారణులు అనేటటువంటి వారు ఆకాశ మార్గాన వెళుతూ ఎంత గొప్ప పని చేశాడు హనుమంతుడు. లంకా పట్టణం అంతా ధ్వంసం చేశాడు, కాల్చేశాడు. రావణుడి భవనం కాల్చేశాడు. ఒక్క సీతాదేవి ఉండే ప్రదేశాన్ని మాత్రమే వదిలేశాడు. ఆశ్చర్యం కదా అనుకున్నాడు. ఆ మాటలన్నీ హనుమంతుడి చెవులో పడటం ఆనందం వేసింది హనుమంతుడికి ఆనందం వేసి రాజకుమారి అయినటువంటి సీతాదేవిని జీవించి ఉన్నట్లుగా తెలుసుకున్నాడు వాళ్ళ ద్వారా. ఎందుకంటే వాళ్ళకు తెలిసిపోతుంది, మహర్షులు కదా వాళ్ళు, చారణులు కదా వాళ్ళు. సీతాదేవి బ్రతికున్నట్లుగా తెలుసుకున్నాడు. అయినా సరే మరలా ప్రత్యక్షంగా సీతాదేవిని చూస్తా, ఆమె అనుగ్రహాన్ని పొందుతా, ఆమె దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వచ్చిన పని అయిపోయింది. చెప్పవలసిన విషయం సీతమ్మకి చెప్పా. చారణులు చెప్పిన విధంగా సీతాదేవిని నా కళ్ళతో చూసి సీతాదేవి క్షేమంగా సీతమ్మ ఉన్నదని తెలుసుకొని ఇక్కడి నుంచి నేను బయలుదేరతాను అని అనుకున్నవాడు హనుమంతుడు. ఏమేతత్ పురావృత్త మాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణు ప్రవర్ధతాం. చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే పంచపంచాశः సర్గः సంపూర్ణం. చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే పంచపంచాశः సర్గः సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణు ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషా నందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.